హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో భాగంగా పార్ట్ 3 వీడియో మార్చి నెలకు సంబంధించి చూడటం జరుగుతుంది. గత లాస్ట్ 2 క్లాసెస్లో జనవరి ఫిబ్రవరి అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మార్చి మంత్ చూద్దాం. క్లియర్. పార్ట్ 3 వీడియో భాగంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. క్లియర్. రైట్. మార్చి నెల చూద్దాం. మార్చి ఫస్ట్ చూసినట్లయితే ప్రపంచ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం ఎప్పుడండి? మార్చి 1. క్లియర్. ఈ మరణశిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉందండి భారతదేశంలో? మరణశిక్షను రద్దు చేసే అధికారం భారతదేశంలో రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. ఇంతవరకు ఓకే. రైట్. అయితే మరణశిక్షను రద్దు చేసే అధికారం లేదు, కానీ ఆ మరణశిక్షకి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఉంది. అతని పేరే గవర్నర్. ఆ మరణశిక్షను రద్దు చేసే అధికారం లేదు, కానీ క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రంలో ఎవరికి ఉందండి? గవర్నర్కి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 161వ ఆర్టికల్ ప్రకారం 161వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టే అధికారం కలిగి ఉంటాడు. అదే రాష్ట్రపతి అయితే 72వ ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష పెట్టే అధికారం ఉండడం జరుగుతుంది భారత రాజ్యాంగం ప్రకారం. ప్రపంచ మరణశిక్ష వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? మార్చి 1. క్లియర్. నెక్స్ట్ మార్చి 3. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం. చూడండి, ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అయితే మార్చి 3. అలా కాకుండా జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అడిగాడు అనుకోండి. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అయితే సెప్టెంబర్ 4. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం అయితే మార్చి 3. క్లియర్. నెక్స్ట్ 2025 ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే వైల్డ్ లైఫ్ కన్వెన్షన్. ఎందుకంటే వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? వన్యప్రాణులు. వైల్డ్ లైఫ్ కన్వెన్షన్ ఫైనాన్స్. వైల్డ్ లైఫ్ కన్వెన్స్ ఫైనాన్స్ ఇంక్లూడింగ్ పీపుల్ అండ్ ప్లాంట్. ఎక్కువగా పీపుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో P4 సర్వే జరుగుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4. ఇందులో కూడా పీపుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే మనకి ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంలో మార్చి 3 థీమ్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫైనాన్స్ ఇంక్లూడింగ్ పీపుల్స్ అండ్ ప్లాంట్. క్లియర్. ఇది మార్చి 3 సంబంధించి. అలాగే మార్చి 3 మరో ప్రత్యేకత ఉంది. అదే జాతీయ రక్షణ దినోత్సవం. జాతీయ రక్షణ దినోత్సవం ఎప్పుడండి? మార్చి 3. ఈ జాతీయ రక్షణ దినోత్సవం ఎందుకు జరుపుకోవడం జరుగుతుందంటే 1958 మార్చి 3వ తేదీన ఒక సంస్థ ఏర్పడడం జరిగింది. ఒక సంస్థ ఏర్పడింది భారతదేశంలో. ఆ సంస్థ పేరే DRDO. క్లియర్. DRDO
ఈ డిఆర్డిఓ ఏర్పడింది కాబట్టి జాతీయ రక్షణ దినోత్సవం అనేది మార్చి 3వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? న్యూఢిల్లీలో ఉంది. క్లియర్. ఈ డిఆర్డిఓ పని ఏంటంటే మనకి త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 దళాలకు సంబంధించి క్షిపణులు తయారు చేయడానికి ఈ సంస్థ తోడ్పడడం జరుగుతుంది. క్షిపణులు తయారు చేయడానికి త్రివిధ దళాలకి, ముఖ్యంగా సైనిక దళాలకి ఎక్కువగా క్షిపణులు తయారు చేయే బాధ్యత ఎవరిదంటే డిఆర్డిఓది. క్లియర్. ఈ డిఆర్డిఓ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే సమీర్ వి కామత్. ప్రస్తుత అధ్యక్షుడు సమీర్ వి కామత్ ప్రస్తుత డిఆర్డిఓ అధ్యక్షుడు. త్రివిధ దళాలు అన్నాం కదా, త్రివిధ దళాలకు సంబంధించి రక్షణలు కూడా, త్రివిధ దళాలకు సంబంధించిన క్షిపణులు కూడా డిఆర్డిఓ అనేది తయారు చేయడం జరుగుతుంది. క్లియర్. ఈ త్రివిధ దళాలకి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి. త్రివిధ దళాలకు అధిపతి ఎవరండి? రాష్ట్రపతి. త్రివిధ దళాలకు అధిపతి ఎవరు? రాష్ట్రపతి. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అయితే ఈ బిట్ ఆన్సర్ చేయండి. ద్రౌపది ముర్ము రచించిన పుస్తకం పేరు అది కామెంట్ చేయండి నాకు. క్లియర్. రైట్. అయితే త్రివిధ దళాలపై అధిపతి రాష్ట్రపతి ఉంటాడు. దీనిలో భాగంగానే కొత్తగా ఒక పోస్ట్ సృష్టించడం జరిగింది మనము. దాన్నే సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్. అంటే ఈ 3 దళాలకు సంబంధించి పర్యవేక్షించే అధికారి సిడిఎస్. అంటే ఆర్మీ కానీ, నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ 3 దళాలని కూడా పర్యవేక్షించే అధికారి సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్. ఒక కొత్త పోస్ట్ని మనం సృష్టించుకోవడం జరిగింది. క్లియర్. ఈ సిడిఎస్ యొక్క మొదటి అధిపతి ఎవరంటే బిపిన్ రావత్ అనే అతను మొదటి అధిపతిగా పనిచేయడం జరిగింది. ప్రస్తుత సిడిఎస్ ఎవరంటే అనిల్ చౌహాన్. ప్రస్తుత సిడిఎస్ ఎవరండి? అనిల్ చౌహాన్. ప్రస్తుత సిడిఎస్ ఎవరండి? అనిల్ చౌహాన్. క్లియర్. డిఆర్డిఓ గురించి అర్థమైందండి. సమీర్ వి కామత్ ప్రస్తుత అధ్యక్షుడు. ప్రస్తుత సిడిఎస్ ఎవరంటే అనిల్ చౌహాన్. క్లియర్. ఈ రక్షణ యొక్క బాధ్యతను ఏ మంత్రిత్వ శాఖ తీసుకోవడం జరుగుతుందంటే రక్షణ మంత్రిత్వ శాఖ. ఏ శాఖ అండి? రక్షణ మంత్రిత్వ శాఖ. క్లియర్. ప్రస్తుత భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఎవరండి? రాజ్నాథ్ సింగ్. ప్రస్తుత భారతదేశ రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. క్లియర్. ఇది మార్చి 3వ తేదీకి సంబంధించి ఇంపార్టెన్స్. నెక్స్ట్ మార్చి 8 ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ మహిళల దినోత్సవం. వరల్డ్ ఉమెన్స్ డే. ప్రపంచ మహిళల దినోత్సవం మార్చి 8. ప్రపంచ మహిళలు దినోత్సవం. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి నిర్వహించుకోవడం జరుగుతుందంటే 1911 సంవత్సరం నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. 1911 సంవత్సరం నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. క్లియర్. 1911 సంవత్సరం నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మన గత క్లాస్లో జాతీయ మహిళా దినోత్సవం అనేది ఏ తేదీని జరుపుకుంటారు? జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. ప్రపంచ మహిళా దినోత్సవం అయితే ఎప్పుడు? మార్చి 8. ఏ సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుందంటే 1911 సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. 1911 సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ మహిళా సంవత్సరం ఎప్పుడంటే 1975. ప్రపంచ మహిళా సంవత్సరం ఎప్పుడంటే 1975. అలాగే 1976 నుంచి 1985ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా చెప్పడం జరుగుతుంది. 1976 నుంచి 85ని అంతర్జాతీయ
మహిళ దశాబ్దంగా చెప్పడం జరుగుతుంది. క్లియర్. దీని గురించి స్టాక్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారనాయక శ్రీలంకకి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. క్లియర్. నెక్స్ట్, అలా కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు మేరియో ఎస్టిలా పెరీనా. క్లియర్. మేరియో ఎస్టిలా పెరీనా. ఇది ఏ దేశానికి పనిచేశారంటే అధ్యక్షురాలుగా అర్జెంటీనాకి పనిచేయడం జరిగింది. మేరియో ఎస్టిలా పెరీనా, అర్జెంటీనా. ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. మహిళా ప్రధానమంత్రి అయితే సిరిమావో బండారనాయకే. నెక్స్ట్, మహిళలకి ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్. 1893 సంవత్సరంలో మహిళలకి ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏదండి? న్యూజిలాండ్. క్లియర్. నెక్స్ట్, అలాగే ప్రపంచంలోనే మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన మహిళ మేరీ క్యూరీ. ఎవరండి? మేరీ క్యూరీ. దాన్నే మేడం క్యూరీ అంటారు. మేడం క్యూరీ ప్రపంచంలోనే మొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన మహిళ ఎవరంటే మేడం క్యూరీ. అలాగే భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు? భారతదేశంలో మదర్ తెరీసా అని చెప్పొచ్చు. ఈ మదర్ తెరీసా మన ఇండియా ఆమె కాదు, కానీ అంటే వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చి మన దేశం యొక్క పౌరసత్వం తీసుకోవడం జరిగింది. క్లియర్. మదర్ తెరీసా. అలా కాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతరత్న పొందిన మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతరత్న పొందిన మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. క్లియర్. మరొకసారి, భారతదేశంలో ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే. మొదటి అధ్యక్షురాలు మేరీలో ఎస్టిలా పెరీనా. అలాగే మొదటి మహిళ ఎవరంటే నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరంటే మేడం క్యూరీ. భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరంటే మదర్ తెరీసా. అలా కాకుండా భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరంటే భారతదేశం నుంచి తొలి మహిళ ఎవరంటే భారతరత్న పొంది ఇందిరాగాంధీ. అలా కాకుండా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ వాలెంటీనా తెరెస్కోవా. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ వాలెంటీనా తెరెస్కోవా, రష్యా దేశానికి చెందిన ఆమె. వాలెంటీనా తెరెస్కోవా. అలా కాకుండా ఎవరెస్ట్ అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ ఎవరంటే మొదటి మహిళ ఎవరంటే జుంకో తాబే, జపాన్. క్లియర్. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరంటే జుంకో తాబే, జపాన్. క్లియర్. అలా కాకుండా వాలెంటీనా తెరెస్కోవా ఎవరండి? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ. క్లియర్. అయితే ప్రపంచ మహిళా దినోత్సవం యొక్క 2025 థీమ్ ఏంటండి? 2025 థీమ్ ఫర్ ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్. రైట్స్ ఫర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. ఇది 2025 యొక్క థీమ్. క్లియర్. ఫర్ ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్
ఉమెన్స్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఇది 2025 యొక్క మహిళా దినోత్సవం యొక్క థీమ్. ఇది మనకి మార్చి 8 సంబంధించి ప్రత్యేకతలు. క్లియర్. నెక్స్ట్ మార్చి 12 చూసినట్లయితే సిఎస్ఎఫ్ డే, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ డే. మార్చి 12 సిఐఎస్ఎఫ్ డే, మార్చి 12వ తేదీన. క్లియర్. మార్చి 12 సిఎస్ఎఫ్ డే. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం సిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ సింగ్ బట్టా. అతన్నే రాజేంద్ర సింగ్ బట్టా అంటారు. అతనే డైరెక్టర్ జనరల్. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే రాజేంద్ర సింగ్ బట్టా. నెక్స్ట్ మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. నెక్స్ట్ మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. వరల్డ్ స్పారో డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20. అలాగే మార్చి 20 మరొక ప్రత్యేకత ఉంది, అదే ప్రపంచ సంతోష దినోత్సవం. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడంటే మార్చి 20. రైట్. దీని డేటా చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదంటే ఫిన్లాండ్. ఫస్ట్ ప్లేస్ ఏదండి? ఫిన్లాండ్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానం నిలిచిన దేశం ఫిన్లాండ్. సెకండ్ ప్లేస్ డెన్మార్క్ రీసెంట్ డేటా ప్రకారం. నెక్స్ట్ మనం కొత్త డేటా ఏమైనా వస్తే మారుతి చూద్దాం. ఇది 2024 డేటా. ప్రపంచ సంతోషకర సూచీలో భారత్ ర్యాంకు 126. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 126. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడండి? మార్చి 20. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడండి? మార్చి 20. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడండి? మార్చి 20. క్లియర్. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15. అలాగే మార్చి 20 మరో ప్రత్యేకత ఏంటది? ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. క్లియర్. నెక్స్ట్ మార్చి 21, 22, 23, 24 దీనికి ఒక కోడ్ ఉంటుంది. అనివాక్సా. మార్చి 21, మార్చి 22, మార్చి 23, మార్చి 24 అనివాక్సా. ఏం లేదండి. ఆ అంటే అటవీ దినోత్సవం, నీ అంటే నీటి దినోత్సవం, వా అంటే వాతావరణ దినోత్సవం, క్ష అంటే క్షయ దినోత్సవం. వరుసగా వస్తాయి. మార్చి 21, 22, 23, 24 అనివాక్సా. అటవీ దినోత్సవం, నీటి దినోత్సవం, వాతావరణ దినోత్సవం, క్షయ దినోత్సవం. క్లియర్. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. ఈ అటవీ దినోత్సవం గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఏదంటే కోనిఫెరస్. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఏదంటే కోనిఫెరస్. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి కోనిఫెరస్. అలా కాకుండా భారతదేశంలో అతిపెద్ద అడవి అయితే దండకారణ్యం. భారతదేశంలో అతి పెద్ద అడవి అయితే దండకారణ్యం. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవి అయితే నల్లమల అడవి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవి నల్లమల అడవి. క్లియర్. ప్రపంచంలో అయితే కోనిఫెరస్, భారతదేశంలో అయితే దండకారణ్యం.
ఆంధ్రప్రదేశ్లో అయితే నల్లమల ఫారెస్ట్. క్లియర్. ఇది నల్లమల ఫారెస్ట్ అనేది కడప, కర్నూలు ఆ ప్రాంతంలో కేంద్రీకృతై ఉండడం జరిగింది. ఉమ్మడి 13 జిల్లాల ప్రకారం నల్లమల ఫారెస్ట్ అనేది కడప, కర్నూలు ఆ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడిగా ఉండడం జరిగింది నల్లమల ఫారెస్ట్. క్లియర్. రైట్. అలాగే ప్రస్తుతం 18వ అటవీ రిపోర్ట్ రావడం జరిగింది మనకి. ప్రస్తుతం 18వ అటవీ రిపోర్టు. క్లియర్. ఈ 18వ అటవీ రిపోర్టు 2024లో రావడం జరిగింది. రీసెంట్ డేటా అంటే 23ది 24లో ప్రకటించారు. 23ది 24లో ప్రకటించి ఈ డేటా అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి మారదు. క్లియర్. 18వ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. భారతదేశంలో ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. భారతదేశంలో ఎక్కువగా అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సెకండ్ అరుణాచల్ ప్రదేశ్. క్లియర్. అలా కాకుండా భారతదేశంలో అడవులు 18వ రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా తగ్గిన అడవులు అంటే ఓవరాల్గా 18వ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం అడవులు తగ్గాయి. ఎక్కడ ఎక్కువ తగ్గాయి అంటే మధ్యప్రదేశ్లోనే తగ్గాయి. మధ్యప్రదేశ్ తగ్గడం జరిగింది. సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో తగ్గాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా తగ్గడం జరిగింది 18వ రిపోర్ట్ ప్రకారం. క్లియర్. 2024 18వ అటవీ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అటవీ తగ్గుదల ఎక్కువగా ఉన్నదైతే మధ్యప్రదేశ్. సెకండ్ ఆంధ్రప్రదేశ్. అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్. సెకండ్ అరుణాచల్ ప్రదేశ్. క్లియర్. అలా కాకుండా భారతదేశంలోనే అటవీ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం భారతదేశంలో అటవీ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అయితే లక్షద్వీపులు. ఫస్ట్ ప్లేస్ లక్షద్వీపులు. సెకండ్ ప్లేస్ మిజోరం. క్లియర్. సెకండ్ ప్లేస్ మిజోరం. నెక్స్ట్ అడవులు పెంచే శాస్త్రాన్ని సిల్వికల్చర్ అంటారు. అడవులు పెంచే శాస్త్రాన్ని సిల్వికల్చర్. జాతీయ అటవీ విధానం 1952. జాతీయ అటవీ విధానం ఎప్పుడండి? 1952. క్లియర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 18వ రిపోర్ట్ ప్రకారం అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా. 18వ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. తక్కువగా ఉన్న జిల్లా గుంటూరు. 26వ స్థానంలో ఉంది గుంటూరు. అంటే తక్కువ. మొదటి స్థానం అల్లూరి సీతారామరాజు జిల్లా. తక్కువైతే గుంటూరు. ప్రస్తుతం భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణ శాతం ఎంతంటే ప్రస్తుతం భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణ శాతం 25.17%. 25.17% ప్రస్తుతం భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం. అడవులు ప్లస్ చెట్లు కలిపిది. ఓన్లీ అడవులు అనుకో. ఓన్లీ అడవులు అయితే 21.76%. 21.76% ఓన్లీ అడవులు అయితే. క్లియర్. ఇది అటవీ దినోత్సవానికి సంబంధించి. నెక్స్ట్ ఏమైనా అర్థమవుతుందండి? మార్చి 21 అటవీ దినోత్సవం. అటవీ దినోత్సవంలో ప్రస్తుతం ఓన్లీ అడవులు అయితే 21.76%. చెట్లతో కలిపి అయితే 25.17%. ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కువగా ఉన్న జిల్లా అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా. తక్కువైతే గుంటూరు. క్లియర్. భారతదేశంలో అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్. సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్. అదే శాతం పరంగా ఎక్కువైతే లక్షద్వీపులు. సెకండ్ మిజోరం. అలా కాకుండా 18వ రిపోర్ట్ ప్రకారం అడవులు తక్కువగా అంటే అడవులు తగ్గుదల ఏ ప్రాంతంలో ఎక్కువగా కనబడింది, ఏ రాష్ట్రంలో కనబడింది అంటే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. క్లియర్. నెక్స్ట్ నీటి దినోత్సవం. ప్రపంచ నీటి దినోత్సవం. క్లియర్. నీటి దినోత్సవం. నీటి అనేది 2 విధాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. నదులు అంటే నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ. క్లియర్. నదులైతే పొటమాలజీ. సరస్సులైతే
సరస్సులు లిమ్నాలజీ, సరస్సులు అయితే లిమ్నాలజీ. క్లియర్? మరొకసారి నీటి దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం 22 మార్చి. నదుల గురించి అధ్యయనం అని పొటమాలజీ, సరస్సుల గురించి అధ్యయనం అయితే లిమ్నాలజీ. క్లియర్? ప్రపంచంలోనే అతిపెద్ద నది, ప్రపంచంలోనే అతిపెద్ద నది అయితే నైలు నది, నైలు. అదే భారతదేశంలో అయితే గంగా నది, భారతదేశంలో గంగా నది. క్లియర్? ప్రపంచంలో అయితే పెద్ద నది నైలు, భారతదేశంలో గంగా నది. అలా కాకుండా ప్రపంచంలో పొడవైన నది అమెజాన్ నది అంటారు, అమెజాన్ నది. క్లియర్? రైట్. నెక్స్ట్, భారతదేశంలో నీటి పరంగా అతిపెద్ద నది అంటే నదీ ప్రవాహం ఎక్కువ, నీటి ప్రవాహం ఎక్కువ ఏ నది అంటే బ్రహ్మపుత్ర నదికి నీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలా కాకుండా భారతదేశంలో నీటి ప్రవాహం పరంగా అధికంగా ఉపయోగిస్తున్న నది ఏదంటే, భారతదేశంలో నీటి పరంగా అధికంగా ఉపయోగిస్తున్న నది ఏదంటే కావేరీ నది. కావేరీ నది జలాలు ఎంత ఎక్కువ ఉపయోగిస్తారంటే అంత ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి మొత్తం వాటర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కావేరీ నదికి సంబంధించి. క్లియర్? అర్థమవుతుందండి. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏదని చెప్పాం, నైలు నది. అలా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఏదండి? ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు కాస్పియన్ సీ. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు కాస్పియన్ సీ. అలా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్. క్లియర్? ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు అయితే కాస్పియన్ సీ, లేదా ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే ఉలార్. క్లియర్? భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే ఉలార్, ప్రపంచంలో అయితే మంచినీటి సరస్సు అయితే సుపీరియర్. క్లియర్? భారతదేశంలో పొడవైన సరస్సు ఏదంటే చిలకా సరస్సు. భారతదేశంలో పొడవైన సరస్సు ఏదంటే చిలకా సరస్సు. పొడవ వేరు, పెద్దది వేరు. భారతదేశం పొడవైన ఉప్పునీటి సరస్సు అన్న చిలక. క్లియర్? సాంబార్ అయితే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు భారతదేశంలో, అతిపెద్ద సరస్సు అన్న సాంబార్ అని చెప్పాలి భారతదేశంలో. క్లియర్? అర్థమవుతుందండి. ఉలార్ అనేది మంచినీటి సరస్సు జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉండడం జరిగింది కాబట్టి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదండి? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదండి? ఏది? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు బైకాల్. ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు బైకాల్. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయితే పులికాట్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయితే పులికాటు, అతి మంచినీటి సరస్సు అయితే కొల్లేరు. క్లియర్? ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు అయితే బైకాల్. ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు బైకాల్. ప్రపంచంలోనే అతి ఎత్తైన సరస్సు టిటికాకా. ప్రపంచంలోనే అతి ఎత్తైన సరస్సు టిటికాకా. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు మార్చి 23 వాతావరణ దినోత్సవం. క్లియర్? అర్థమవుతుందండి. మార్చి 22 నీటి దినోత్సవం. నదుల గురించి అధ్యయనం పొటమాలజీ, సరస్సుల గురించి అధ్యయనం లిమ్నాలజీ. అతిపెద్ద నది నైలు నది, భారతదేశంలో అతిపెద్ద నది గంగా నది. క్లియర్? ప్రపంచంలో అతిపెద్ద సరస్సు అయితే
కాస్పియన్ సీ. క్లియర్. మంచినీటి సరస్సు అయితే సుపీరియర్. భారతదేశంలో అతిపెద్ద సరస్సు అయితే సాంబార్. అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే పోలార్. క్లియర్. అర్థమైంది. నెక్స్ట్ మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవం చూసుకున్నట్లయితే ప్రపంచ వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే ప్రపంచ వాతావరణ పరిశోధన కేంద్రం జెనీవాలో ఉంది. ప్రపంచ వాతావరణ పరిశోధన కేంద్రం జెనీవాలో ఉంది. అలా కాకుండా భారతదేశంలో వాతావరణ పరిశోధన కేంద్రం పూణేలో ఉంది. భారతదేశంలో వాతావరణ పరిశోధన కేంద్రం పూణేలో ఉంది. అలా కాకుండా భారతదేశంలో వాతావరణ పరిశోధన కేంద్రం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన కార్యాలయం అయితే న్యూఢిల్లీ, పరిశోధన కేంద్రం అయితే పూణే. క్లియర్. వాతావరణ పరిశోధన కేంద్రం అయితే ప్రపంచంలో అయితే జెనీవాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ క్షయ దినోత్సవం. ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు? మార్చి 24. ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24. క్లియర్. జాతీయ క్షయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. జాతీయ క్షయ పరిశోధన కేంద్రం చెన్నైలో ఉంది. క్లియర్. జాతీయ క్షయ పరిశోధన కేంద్రం చెన్నైలో ఉంది. 2030 నాటికి ప్రపంచంలోనే క్షయవ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2030 నాటికి ప్రపంచంలోనే క్షయవ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. భారతదేశంలో 2025 నాటికి భారతదేశంలో 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. భారతదేశం అయితే 25, ప్రపంచం అయితే 2030. క్లియర్. క్షయ పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్షయ పరిశోధన కేంద్రం చెన్నైలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్షయ అనేది ఒక డాష్ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి లేదా వైరస్ వ్యాధి, శిలీంధ్ర వ్యాధి, ప్రోటోజో వ్యాధి అంటే బ్యాక్టీరియా వ్యాధి అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే దాని ద్వారా క్షయ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మార్చి 28 నేషనల్ షిప్పింగ్ డే. క్లియర్. ఇది మనకి మార్చి నెలకు సంబంధించి స్టాకు, దానికి రిలేటెడ్గా ఉన్న కరెంటు, డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో భాగంగా నెక్స్ట్ పార్ట్ 4 వీడియోలో ఏప్రిల్ నెల గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.